మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో కమిటీ సభ్యులచే కట్టపోచమ్మ దేవాలయం అమ్మవారి నిర్మాణంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ వేద పండితుల చేత జరిగింది. మరియు కుంభాభిషేకం, చండీ యాగం, పూర్ణాహుతి ప్రజలందరికీ అమ్మవారి ఈ యొక్క దర్శనానికి ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్, వజ్రేష్ యాదవ్, మందాడి సురేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కోంపల్లి మోహన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అన్నప్రసాదం విస్తరణ కార్యక్రమంలో చుట్టుపక్కల కాలనీ వాసులు, గ్రామ పెద్దలు కట్టపోచమ్మ అమ్మవారికి శ్రీ కంతివనం శోభాయాదయ్య పాటని అంకితం చేయడం జరిగింది. ఈ యొక్క పాటని D9 టీవీ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తుడిగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నా, మీరు దీనిక్కడికి వచ్చి కూర్చున్నా మీరు ఎంతో కొంత అమ్మవారికి మనం చెల్లించుకున్న వాళ్ళం అవుతాం. ఈ యొక్క పండుగ వాతావరణంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం చెప్తూ మరి యొక్క గుడి నిర్మాణానికి తీసుకుందాం. మరి అదేవిధంగా మన నాగపల్లికి అదేవిధంగా కుర్ర పద్మావతి శివకుమార్ గౌడ్ గారు 20,000 రూపాయలు, దేశం పద్మావతి మహేందర్ గౌడ్ గారు 16,116, హనుమంతు శారద లోహితుడు 15,110, పుష్ప మాధవరావు గారు 11,000, దేశం వినోద సత్యనారాయణ గౌడ్ గారు 11,116 రూపాయలు, బింగి కళ్యాణి సురేష్ గౌడ్ గారు 11,116 రూపాయలు.
బియ్యి కల్పన గౌడ్ హేమలత రాజు గారు 10,116 రూపాయలు. గోదెల కృష్ణవేణి మరియు చిట్టిబాబు గారు 10,116 రూపాయలు. పత్తి కిషోర్ సువర్ణ గారు 10,116 రూపాయలు. తాళ్లపల్లి అనిత మరియు సురేష్ గౌడ్ గారు 10,116 రూపాయలు. నానావత్ ఆలియాబాయ్ బిక్కునాథ్ నాయక్ గారు 10,116. పోచమ్మ తల్లికి జే నారపల్లి కట్ట పోచమ్మ తల్లికి జే ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ 40 ఏళ్ల నుండి పుట్టలోన ఉన్నవమ్మ 40 ఏళ్ల నుండి పుట్టలోన ఉన్నవమ్మ పుట్టలోన ఉన్నవమ్మ పుడమంతా ఏలినావే పుట్టలోన ఉన్నవమ్మ పుడమంతా ఏలినావే ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ స్వాగతమమ్మ సుస్వాగతమమ్మ స్వాగతమమ్మ అందమైన రూపం ఆనందమైన దేహముతో అందమైన రూపం ఆనందమైన దేహముతో ఊరికొచ్చినావే మా వాడకొచ్చినావే ఊరికొచ్చినావే మా వాడకొచ్చినావే ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ అనే ఊరేగింపు తోటి ఊరట తిరిగి వచ్చి అనే ఊరేగింపు తోటి ఊరట తిరిగి వచ్చి అందమైన గుడిలో నిండుగా నిలిసినావే అందమైన గుడిలో నిండుగా నిలిసినావే ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ గనుల ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరంతా మేము కలిసి బోనాలు వేస్తామమ్మా ఊరంతా మేము కలిసి బోనాలు వేస్తామమ్మా బోనాలతోటి నీకు వడివలు వేస్తామమ్మా ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరి పోచమ్మ జలసంద్రమై వచ్చి శిరసొంచి మొక్కుతాము జలసంద్రమై వచ్చి శిరసొంచి మొక్కుతాము నీ చల్లని చూపులు మాయందు ఉంచవమ్మ నీ చక్కని దీవెనలు మా పిల్లు మాయమ్మ ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ బగిలి ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ నారపల్లి కట్ట పోచమ్మ తల్లికి జే నారపల్లి కట్ట పోచమ్మ తల్లికి జే ఊరి పోచమ్మ మా కట్ట పోచమ్మ 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 తల్లికి జే గుడి ప్రాంగణంలో సమర్పించగలరు. ఇక్కడ తమ పేర్లు నమోదు చేసుకుని ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారు అంటే ఛాయ, ఒక నీడ ఏ విధంగా ఉంటుందండి ఆ విధంగా అమ్మవారు ఎప్పుడూ కూడా మనకు సంప్రాప్తి చేస్తూ ఉంటుంది. చక్కగా మీకు దొరికినటువంటి బ్రహ్మగారు పోచారమయ్య గారు శివాలయంలో ప్రధాన అర్చకులైన
ఆయన సామాన్యుడు గారు. ఒకటి గుర్తుంచుకోండి, శివాలయంలో ఎవరైతే అర్చన చేస్తారో వారు సాక్షాత్తు గణపతి స్వరూపము. విష్ణు ఆలయంలో ఎవరైతే అర్చన చేస్తారో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపము. దేవి ఆలయంలో చేసేటువంటి వారు కూడా సుబ్రహ్మణ్య స్వరూపము. అలాంటిది ఆయన శివాలయం మొత్తం శివ పరివారము. మన పోచారం గ్రామంలో చూశారు కదండి, ఎంత బ్రహ్మాండమైన దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలు సర్వమంగళ సమేతంగా ఉన్నాయి. అక్కడ ప్రధాన పూజారి ఈయన. ఆయన ద్వారా సంకల్పించినటువంటిదే ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన ద్వారా వచ్చిన సంకల్పం కనుక దేవాంశ్ గారు 100 రూపాయలు అమ్మవారికి కట్ట రూపాయల చెల్లించుకున్నారు. మీడియా వారు అయిపోయిందండి. కొట్టాలంటే ఎడగొట్టాలి. కొబ్బరికాయ